ఎవరో తప్పు చేస్తే ఆ పాపం నాది కాదు కదమ్మా. మాటి మాటికి నన్ను పాపాన్ని పాపాన్ని అని ఎందుకంటున్నావమ్మా? ఎవరిది మాట్లాడ్రి? మీ అవుట్ హౌస్ లో దిగిన గెస్ట్ రిషి. అప్పకి 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 ఏమైందక్క? అప్పా ఏందప్పా ఇది? నువ్వు హాస్పిటల్లో ఉండడం ఏంటి? నీకు హార్ట్ అటాక్ రావడం ఏంటి? మీ ఇద్దరిని చివరిసారిగా చూడకుండానే పోతానేమోనని భయపడినాన్రా. నీకేం కాదప్పా, మా ప్రాణం అడ్డేసి కాపాడుకుంటాం. సడన్ గా హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది? ఏం జరిగిందప్పా? ఎవరైనా సమయం చూసి అటాక్ చేశారా? ఎవడవాడు చెప్పు, వాడి తల నరికి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ఎవడో అయితే ఈ పాటికి మనుషుల్ని పంపించి ఆ పని చేసేవాడిని. నేను ఇలా అవడానికి కారణం పరాయివాడు కాదు, నాకు హార్ట్ అటాక్ రావడానికి కారణం మన ఇంట్లో మనిషి. నీ పెళ్ళామేరా. ఏం చేసింది? ఆ వచ్చేది కూడా వారసుని ఇవ్వలేకపోతే ఏం చేస్తారు? ఏం కూసావే? నా కొడుకు ఇష్టపడే అమ్మాయే ఈ ఇంటి కోడలవుతుంది. నేనేదో తప్పు మాట అన్నట్టు ఎందుకంత ఆవేశపడతారు? అవును, నువ్వు అన్నది తప్పే. ఈ వజ్రముని వారసుల కోసం ఎన్ని ఆశలతో ఎదురు చూస్తున్నాడో గొడ్రాలివి నీకెలా తెలుస్తుంది? నీకు వారసుడు రాడు. మీరు చేసే పాపాలకి ఆ దేవుడు మీ ఇంటికి వారసుడు పంపించడు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నా చేతిలో చచ్చిపోతావు. మీ చేతుల్లో ఏదో ఒక రోజు అది తప్పదని నాకు తెలుసు. నేను చచ్చేంత వరకు ఇంట్లో మరో ఆడపిల్లను అడుగు పెట్టనివ్వరు. మీరు ఏ అమ్మాయిని తీసుకొచ్చినా ఈ ఇంటికి వారసుని ఇవ్వలేదు. ఇది నా శాపం. నీ చేత్తో నీ చావు నువ్వే రాసుకుంటున్నావే.
మంచినీళ్ళు ఇవే ఇవే చంపేస్తాను నేను చంపేస్తాను నీళ్ళు మంచినీళ్ళు మంచినీళ్ళు ఇవే ప్రాణం పోతుంది మంచిళ్ళు మంచిళ్ళు సిద్ధప్ప మంచినీళ్ళు ప్రాణం 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 పోయేలా ఉంది మంచినీళ్ళు మంచినీళ్ళు మీ మాటలకి మీ కూతురు పెట్టే బాధలకి మీ కొడుకు కొట్టే దెబ్బలకి నా ప్రాణం కూడా పోయేంత పనైంది కదా అప్పుడు మీరు నా బాధలు పట్టించుకున్నారా మంచినీళ్ళు 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 పోతే చంపేస్తా ప్రాణం పోతున్న సమయంలో కూడా ఈ దౌర్జన్యం ఏంటి మావయ్య కొంచెం దీనంగా అడగండి మంచినీళ్ళు నేను కూడా నా భర్తకు మరో పెళ్లి చెయ్యొద్దని ఇలా దీనంగా అడిగాను చీ కొట్టి నా మొహాన కారవన్నం కొడతారా ఇప్పుడు మీ ప్రాణం నా చేతుల్లో ఉంది చెప్పండి నాకు అన్యాయం చెయ్యరని చెప్పండి నేనేం మీ డబ్బు ఆస్తులు అడగలేదే నా మెళ్ళో తాళి కట్టిన భర్తను అడిగానంతే ఇస్తానని మాట ఇవ్వండి ఇవ్వవు నువ్వు మాట ఇవ్వవు పగల కోసం పంతాల కోసం ప్రాణాలిచ్చుకునే మనుషులు మీరు ప్రేమ అభిమానాల కోసం ఆకులాడే మనిషిని నేను నా విలువ తెలుసుకున్న రోజున మీరు బాగుపడతారు ఒక ప్రాణం తీయడం మీకు తెలుసు ఒక ప్రాణం నిలబెట్టడం నాకు తెలుసు
రిషి రిషి అంత పనిచేసిందా? దాన్ని వదలకూడదు తమ్మా. చెప్పక వారం రోజులు మనం ఇంట్లో లేకపోయేసరికి నీ పిల్లానికి ధైర్యం వచ్చింది. అప్ప మీదే అటాక్ చేసేంత తెగింపు వచ్చింది. ధనకోట వంశంలో వారసులు డామినేట్ చేయాలి కానీ బయట నుంచి వచ్చే కోడళ్ళు డామినేట్ చేయకూడదు. ఇప్పుడు చూసి చూడనట్టుగా వదిలేశామంటే కోడలు కొడవలిగా మారుతుంది. ఈ రోజు మంచినీళ్ళు ఇవ్వకుండా చంపాలని ప్రయత్నించింది, రేపు గొంతు మీద కాలేసి తొక్కుతుంది. దానికి భయంలో పరాకాష్ట చూపించాలి. చూపించొస్తానుండు. నీకెందుకక్క శ్రమ? దాని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అప్పని జాగ్రత్తగా చూసుకో. నానా రిషి రిషి ఇప్పుడు దాన్ని ఏమనద్దు నువ్వరే చెప్పమ్మా. దెబ్బ తగిలిన వెంటనే మందు వేసుకోవాలప్పా, లేదంటే తర్వాత పుండైపోతుంది. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? నాకేం కాలేదు కదా. అమ్మ చనిపోయినప్పుడు కూడా నాకేడుపు రాలేదప్పా. అమ్మా శశి శశి నా బంగారు తల్లి. వెళ్దాం. అభి, మావయ్య గారు బయటకెళ్లారు. ఆయన వచ్చేలోగా అబార్షన్ పని చూసుకుని తొందరగా వచ్చేయండి. అభి, బయలుదేరండి. జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే వదినా. శకుంతల, మావయ్య గారు వచ్చేశారు. ఎక్కడికెళ్తున్నారు అంటే ఏం చెప్తారు? అమ్మా సునంద, వస్తున్నాను మావయ్య. ఇప్పుడే వస్తానుండండి. చెప్పండి మావయ్య. అత్తయ్య ఎక్కడికి వెళ్ళిందమ్మా? పక్కింటికెళ్లారు మావయ్య. కొంచెం మంచినీళ్లు పట్టరమ్మా. అలాగే మావయ్య. ఇదిగోండి మావయ్య. శ్వేత, అభి ఏం చేస్తున్నారమ్మా? ఉన్నారు మావయ్య. మనవడి కోసం ఒకటి తెచ్చానమ్మా.
ఎవరికోసమండి? మనవడి కోసం వెండి మొలతాడు తీసుకొచ్చాను శకుంతల. ఎలా ఉంది? చాలా బాగుందండి. అయినా మీరు మాటి మాటికి మనవడని ఫిక్స్ అయిపోకండి. మనవరాలు కూడా పుట్టొచ్చు కదా. ఆడపిల్ల పుడితే అదృష్టమే కదా శకుంతల. మహాలక్ష్మి అడుగుపెట్టినట్టే కదా. వారసులు వచ్చేంత వరకు ఎదురు చూడలేకపోయాను. ఇది బాగా నచ్చడంతో వెంటనే కొనేశాను. నువ్వు ఒకసారి చూడమ్మా. ఈ ఇంటికి వారసునివ్వాల్సిన కోడలు అబార్షన్ కోసం హాస్పిటల్కి వెళ్తోంది. మీరేమో ఊయళ్ళు వెండి మొలతాళ్ళు సిద్ధం చేస్తున్నారు. నచ్చకపోతే చెప్పమ్మా, మార్చేద్దాం. లేదు మావయ్య, చాలా బాగుంది. అభి, శ్వేత, అభి, చెప్పండి నాన్నగారు. అమ్మా సునంద, వెండి మొలతాడు చూపించమ్మా. నీ కొడుక్కి వెండి మొలతాడమ్మా. నచ్చిందా? బాగుంది మామయ్య. ఇప్పటి వరకు లేని డిజైన్లో బంగారు గొలుసు కూడా చేయమని ఆర్డర్ ఇచ్చానమ్మా. మనవడు రాకముందే ఇన్ని చేయిస్తున్నారు, వచ్చాక ఇంకెన్ని చేయిస్తారో. అభి, మీరు బయలుదేరండి. ఎక్కడికి అభి? ఎక్కడికి బయలుదేరుతున్నారు అభి? శ్వేతకి వాళ్ళమ్మ చెల్లెలు గుర్తుకొస్తున్నారట, చూసి రావడానికి వెళ్తున్నారత్తయ్య. వెళ్ళిరండమ్మా. అమ్మని చెల్లెల్ని పలకరించానని చెప్పు. అలాగే మావయ్య. వెళ్దాం పద. సో ఇద్దరిది ఒకే నిర్ణయం అన్నమాట. అవును డాక్టర్, కొద్ది రోజులు గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాం. అబార్షన్ చేయించుకోవడం చట్టరీత్యా నేరం. కానీ మీ ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు కాబట్టి, అందులోనే ఇంకా పిండం స్టేజ్లోనే ఉంది కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. మీరు బయట వెయిట్ చేయండి, నేను తనతో 5 minutes మాట్లాడాలి. ఓకే డాక్టర్. చూడమ్మా, ఆడదానికి మాతృత్వం ఒక వరం. అలాంటి వరాన్ని నువ్వు వద్దనుకుంటున్నావు. నువ్వు అబార్షన్ చేయించుకోవడంలో నీ భర్త బెదిరింపులు గాని, మీ అత్తమామల ప్రోద్బలం గాని లేదు కదా? అలాంటిదేం లేదు డాక్టర్. బాగా ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నావు కదా? అవును. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఒకసారి మీ భర్తని పిలువమ్మా.
ఏమండి ఉమ్. డాక్టర్ గారు రమ్మంటున్నారు. డాక్టర్ కూర్చోండి. చెప్పండి డాక్టర్. చాలా మంది పిల్లలు పుట్టక పిల్లల కోసం లక్షల కొద్దీ ఖర్చు పెడుతున్నారు. మీరేమో దేవుడిచ్చిన వరాన్ని వద్దనుకుంటున్నారు. రేపది వారసుణ్ణిచ్చాక ఈ బుడ్డోడి బ్లడ్ మన వంశానిది కాదు మావయ్య అని చెప్పేస్తా. వీడి కాపీ రైట్స్ వేరే వాడి దగ్గరున్నాయి అత్తయ్య అని అంతా వివరంగా వివరించేస్తా.